ఓకే అమ్మా. క్రియాయోగం అంటే కర్మ అంటే క్రియ, క్రియ అంటే వర్క్. కర్మ మీన్స్ క్రియ, క్రియ మీన్స్ వర్క్. క్రియాయోగం మన శరీరానికి కావలసిన మొత్తం ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. చెట్లు ఏం తీసుకుంటాయి? చెట్లు పంచమహాభూతాలు తీసుకుంటాయి. అవర్ బాడీ టోటల్ రిక్వైర్మెంట్ ఫుడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్. ద ట్రీస్ ఆర్ టేకింగ్ పంచమహాభూత. ఇప్పుడు మనము చెట్ల నుంచి తీసుకునే ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఒక ఫుడ్ తీసుకుంటే యాసిడిక్ వస్తుంది, ఇంకొక ఫుడ్ తీసుకుంటే దాని గుణాలన్నీ మన మీద బాడీ మీద కనిపిస్తాయని చెప్పి. అలా లేకుండా డైరెక్ట్గా చెట్లు ఏం తీసుకుంటున్నాయో ఆ శక్తిని మనం డైరెక్ట్గా మన శరీరానికి తీసుకోవడమే క్రియా యోగం. డైరెక్ట్ తీసుకుంటున్నాంగా. ఇంకా ఈ ఒక్కొక్క ఆహార పదార్థం ఒక్కొక్క రకమైన గుణాన్ని ప్రేరేపిస్తూ మన శరీరంలో అనారోగ్యం అనేది వస్తూ ఉంది. వాటికి నివారణ మార్గమే మహావతార్ బాబాజీ గారు శ్యామాచరణ్ లాహిర్ మహాశయ ద్వారా ఈ క్రియాయోగ విద్యను ఈ అందరికీ ప్రసాదించడం జరిగింది. విశ్వంలో మొట్టమొదట శూన్యము ఏర్పడింది. ఏమేర్పడింది? శూన్యం. శూన్యంలో నుంచి ఓంకారము. మనం ఇట్లా జరగమ్మా, ఎందుకట్లా ఇట్లా జరుగు, కుర్చీ వేసుకో, కుర్చీ పక్కకు వేసుకో, అట్లా కూర్చో. శూన్యం నుంచి మళ్ళీ ఏం జరిగింది? ఓంకారం. ఓంకారం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి నుంచి మొత్తం ఈ విశ్వం అంతా ఏర్పడింది. ఇప్పుడు మనము ఈ ఓంకారం చాలా పవర్ఫుల్. ప్రతి భగవంతుని నామానికి, దేవుని నామానికి ముందు ఓంకారం, వీఆర్ చాంటింగ్ ఓంకార్ బిఫోర్ ఆఫ్ ది గాడ్ నేమ్, ద గాడ్ ఈశ్వర. ఓం నమ శివాయ, ఓం సాయీశ్వరాయ. ఫస్ట్ వీఆర్ చాంటింగ్ ద ఓం. ఓం ఈజ్ ద పవర్ఫుల్. అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ క్లీనింగ్ బై ఓంకార్ చాంటింగ్. ఆ ఓంకారాన్ని మనం ఇప్పుడు మననం చేసుకుంటాము, స్మరణ చేద్దాం. ఈ ఓంకారము మన శరీరంలో ఒక్కొక్క చక్రంలో ఉండే ఆ కర్మ అంతా ప్రక్షాళన జరుగుతుంది. ఇలా చేతులు పెట్టండి, తొడల మీద పెట్టుకొని ఈ మన ఊపిరితిత్తులకు ఎంత శక్తి ఉంటే అంత మన ఆరోగ్యము బాగుంటుంది. ఊపిరితిత్తుల్లో శక్తి తక్కువ ఉందనుకోండి, ఊపిరితిత్తులో యువర్ లంగ్స్ ఈజ్ నాట్ గుడ్, యువర్ వాకింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. యువర్ లంగ్స్ ఈజ్ వెరీ గుడ్, యువర్ వాకింగ్, యువర్ హెల్త్ ఈజ్ గుడ్. దిస్ ఈజ్ క్లీనింగ్ యువర్ లంగ్స్, దిస్ ఈజ్ ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ. ఓంకారం మనం ఉచ్చరించడం వల్ల మన ఊపిరితిత్తుల్లో ఉండే దోషమంతా బయటకు పోయి మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరమైన శక్తివంతంగా తయారవుతాయి. అప్పుడు ఇంకా మనకు ఏది ప్రాబ్లము ఉండదు. చూడండి ఎలా తీసుకోవాలంటే, మన ఊపిరితిత్తులు లంగ్స్ 5 ఇంచి ఇంక్రీజ్ కావాలి. చూడండి, లాంగ్ టైం అనమాట. ఊపిరి తీసుకోవాలి ముక్కులతో. ఊపిరితిత్తులు 5 ఇంచి ఎక్స్పాండ్ కావాలి. అవర్ లంగ్స్ ఎక్స్పాండ్ 5 ఇంచెస్. సి తీసుకున్న తర్వాత నోట్లో నుంచి నోరు తెరిచి ఆ అనే అక్షరాన్ని ఉచ్చరించవలెను. అలా 9 సార్లు చేయండి. ఇక్కడ మీ ఇంట్లో 30 సార్లు చేసుకోవాలి. ఆ అనే అక్షరాన్ని ఉచ్చరించాలి. అందరూ ఊపిరి తీసుకోండి ముక్కులతో.
ఒక సెకండ్ రెస్ట్, సమ్ సెకండ్స్ రెస్ట్. మళ్ళీ తీసుకోండి ఊపిరి. సమ్ సెకండ్స్ రెస్ట్ గ్యాప్. తీసుకోండి ఊపిరి. తీసుకోండి ఊపిరి. బాగా పీల్చాలి, 5 ఇంచు పెరగాలి. కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ డోంట్ ఓపెన్ ఐస్. కళ్ళు మూసుకొని చేయండి, గ్యాప్ ఇవ్వండి. సరే, ఇప్పుడు 3 సార్లు అయింది. మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఎక్కువసార్లు చేసుకోండి. నెక్స్ట్ ఇది ఊ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఊ అనే అక్షరము